స్మార్ట్ జ్యువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వతో ఇలా స్వీట్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను కడాయిలో ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. దాని తర్వాత ఒక కప్ వచ్చేసి ఉప్మా రవ్వ వేసుకున్నాను. పచ్చివాసన వెళ్ళేదాకా వేయించుకొని దాని తర్వాత పాలు వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర అయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇది ఉడికిన తర్వాత చక్కెర అనేది వేసుకుందాము. ఒక ముక్కాలు కప్పు. చక్కెర వేసాక ఇలాగా లూజుగా అయిపోద్దండి. దాని తర్వాత మనం కలిపిన తర్వాత ఇలా థిక్గా అయిపోద్ది. దాని తర్వాత మనము దీంట్లో ఆఫ్ చేసుకొని ఫుడ్ కలరు యాడ్ చేసుకుందాము. దీంట్లో కొంచెం నెయ్యి, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే ఇది రెడీ చేస్తాము. ముందుగా ఇలా ఉండగా చుట్టుకోవాలి. దాని తర్వాత ఇలాగ పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ని దీంట్లో పెట్టి ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా రావాలండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కూడా అలాగే చేశాను, కానీ కొంచెం కలర్ మార్చి చేశాను. పిల్లలైతే ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మొత్తం ఇలాగే చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే మా బాబుకు వస్తాడంట, చూద్దాము ఎలా ఉందో. ఓకే అండి, చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ముద్దుగా కోసాడో. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.